హాయ్ అండి. నా చిన్నప్పుడు ఎప్పుడు నేను అంబలు తాగలేదు కానీ నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్తే నాన్నమ్మ మాత్రం బెల్లం వేసేసి సోడిపిండి సక్కు చేసేది. అది మాత్రం చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనేసి మేము వెళ్ళేటప్పుడే పిండి కూడా మాతో పంపించేది. అప్పుడప్పుడు అమ్మ సోడిపిండితో సక్కు కాకుండా పెనం పైన అట్లు వేసేది అనమాట. చాలా బాగుండేవి. నాకు అంబలు తాగడం అలవాటు లేదు కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా బోన్ పెయిన్ వస్తుందని మా పిల్లలకు అంబలు తాగడం అలవాటు చేశాను. వాళ్ళతో పాటు నేను కూడా అంబలు తాగడం అలవాటు చేసుకున్నాను. కాకపోతే ఎప్పుడు అంబలేననేసి ఈరోజు ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసేసి సోడిపిండి పిట్టు అదేనండి రాగి పిట్టు ట్రై చేశాను. మా సైడు సోళ్ళు అంటారు కాబట్టి నేను సోడిపిండి పిట్టు అనేసి అన్నాను అనమాట. మాకు ఎక్కువగా సోడిపిండితో అంబలి తోప సోడిపిండి సక్కు తెలుసు కానీ ఇలా రాగి పిట్టు రాగి సంగటి ఇవైతే తెలియదండి. అందుకే ఫస్ట్ టైం చేసినా కూడా మా పిల్లలకు అస్సలు నచ్చలేదు. ఈ సోడిపిండి పిట్టే కాదండి, ఇంతకుముందు 2-3 సార్లు రాగి సంగటి కూడా ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చాయి కానీ మా పిల్లలకు అస్సలు నచ్చలేదు. ఇంకెప్పుడు ఇలా చేయకు మమ్మీ అనేసి అన్నారనమాట. అందుకే వాళ్ళకి అంబలు మాత్రమే చేసి ఇస్తాను. నాకైతే సోడిపిండి పిట్టు చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ కూడా బాగుంది. ఇంతకీ మీలో ఎంతమందికి సోడిపిండి పిట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి.